చంద్రబాబు నాయుడు గారు ఎందుకో రాయలసీమలో పుట్టి కూడా రాయలసీమ అన్నా రాయలసీమ జనాలన్నా కూడాను మొదటి నుంచి కూడాను ఆయనకు ఒక ద్వేషము ఒక పగ అని చెప్పదు. ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినా రాయలసీమ నుంచి రౌడీలు అనేటువంటి ప్రస్తావించడం కాకుండా ఈ రోజు రాయలసీమకి ఏదైతే జీవనాధారం కాబోతుందో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని 800 అడుగుల నుంచి ఎత్తిపోతల తీసుకొని వచ్చేసి రాయలసీమలో పాత 4 జిల్లాలు నెల్లూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేయడానికి సాగునీరు తాగునీరు అందించడానికి 3650 కోట్ల రూపాయలతో ఆయన చేసినటువంటి ఈ యొక్క బృహత్ కార్యక్రమం దాదాపు రూపాంతరం చేసేసి ఈల్డ్ కావచ్చింది. కానీ తన యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము తన శిష్యుడి కోసము రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆయన రాజకీయంగా లబ్ధి పొందాలి, అదే విధంగా ఓటుకు నోటు కేసులో బయటపడాలి అనేటువంటి ఏ లాబింగ్ జరిగిందో ఏం జరిగిందో తెలియదు. కానీ సడన్ గా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా ఇది సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు చెప్పి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, మేము పర్సనల్ గా ఇద్దరం కూర్చొని ఈ భేటీలో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆఫ్ చేయాలి అనేటువంటిది ఆయన అడగడము, ఈయన యాక్సెప్ట్ చేయడం జరిగాయనేటువంటిది ఆయన చెప్పారు. ఇది జరిగి దాదాపు 4 నుంచి 5 రోజులు అయిన తర్వాత కూడాను ఇంతవరకు చంద్రబాబు గారిని కిమ్మనలేదు. మంత్రులు కూడా చల్లారిపోయారు. ఒకరో ఇద్దరు రివర్స్ అటాక్ చేశారు. నిజంగా ఇక్కడ కావాల్సింది రాజకీయం కాదు. రాయలసీమ ప్రాంతం అనేటువంటి వెనుకబడ్డ ప్రాంతము, ఆ ప్రాంతాన్ని ఇమ్మీడియట్ గా బాగు చేయాలంటే, ఆ రైతాంగానికి తాగునీరు ఇవ్వాలంటే ఏదైతే మనకి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యము 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకి పెంచడము, అదే విధంగా ఈ ప్రాంతాల రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడాను ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలు అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన ఈ ప్రాజెక్టుని తక్షణమే పూర్తి చేయకపోతే రాయలసీమ ప్రజలు చాలా అన్యాయమైన అవుతారని చెప్పి తెలుసుకోవాలి. అదే విధంగా ఆ పక్క చూసుకున్నట్లయితే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకి 1.5 నుంచి 2 టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లేసి 798 అడుగుల నుంచి తోడుకొని పోతా ఉంటే పైన ప్రాంతము మనకి ఈ ప్రాంతంలో 884 అడుగుల సామర్థ్యం వస్తే తప్ప నార్మల్ గా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే 884 అడుగులకు వస్తే 7,000 క్యూసెక్లు మాత్రమే తీసుకెళ్లగలం. ఎక్కడుంటాయి? అలా కాకుండా ప్రతిరోజు 3 టీఎంసీలు 800 అడుగుల నుంచి ఎత్తిపోతల ద్వారా చేసినటువంటి ద్వారా మొత్తం ఈ యొక్క నెల్లూరు రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. చంద్రబాబు గారు మీకు రాయలసీమ మీద కక్ష ఉంటే ఉండవచ్చు, కానీ నీటిపారుదల మీద కాదు. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్ష ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, కానీ చంద్రగిరి ఓటర్ల మీద కోపం ఉండొచ్చు, ఓడగొట్టారని. కానీ ఇది చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిర్మించకపోతే, పూర్తి చేయకపోతే భావి తరాలు చాలా నష్టపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమ బాట పడుతుంది. ఈ యొక్క ప్రాజెక్టుని కట్టి తీరాల్సిందే.